హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 10th వారం నామినేషన్లోకి ఎంతమంది కంటెస్టెంట్లు వచ్చారు, ఎంతమంది గర్ల్స్ వచ్చారు, ఎంతమంది బాయ్స్ వచ్చారు, అలాగే ఎవరిని నామినేట్ చేయడం జరిగింది, అలాగే నామినేషన్ ప్రాసెస్ అనేది ఏముంది, అలాగే ఆపరేషన్ దివ్య నిఖిత స్టార్ట్ అయింది, అలాగే మళ్ళీ నామినేషన్ తప్పించుకున్నట్టు ఇమాన్యుయల్, అలాగే నిఖిల్ వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ పెద్ద జరగబోతుంది. అలాగే విన్నింగ్ రేజ్లో ఉన్నటువంటి ముగ్గురు కంటెస్టెంట్లు నామినేషన్లకు రాలేదు, వాళ్ళు ఎవరు రాలేదు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఎవరిని నామినేట్ చేయడం జరిగింది, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇచ్చినటువంటి భారీ షాక్ ఏందనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇన్స్టా స్టోరీ రూపంలో బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 లైవ్ ఎప్పుడు అప్డేట్ వస్తే అప్పుడు ఇన్స్టా స్టోరీ పెడుతూనే ఉంటాను. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. సో అసలైన మ్యాటర్కి వెళ్దాము. నామినేషన్లోకి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. వీళ్ళల్లో 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే భరణి, నిఖిల్, గౌరవ్, సంజన, రీతు చౌదరి, దివ్య నిఖిత. టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. సో ఎవరిని నామినేట్ చేశారు అంటే సుమను నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. అలాగే భరణి గారు దివ్య నిఖిత నామినేట్ చేయడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్ భరణి గారిని చేశారు. అలాగే గౌరవ్ సంజన గారిని, అలాగే తనుజ గౌరవ్ని, సంజన గౌరవ్ని, రీతు చౌదరి దివ్య నిఖితని, అలాగే కళ్యాణ్ పడాల నిఖిల్ని, డిమాన్ పవన్ గౌరవ్ని, దివ్య నిఖిత గౌరవ్ని, నిఖిల్ రీతు చౌదరిని. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అందరూ టార్గెట్ గౌరవే అవ్వడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్ గౌరవ్ కెప్టెన్తో గొడవ పెట్టుకోవడము, అలాగే తను కెప్టెన్ ఉన్నప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించడం, ఇవన్నీ గౌరవ్కి చాలా మైనస్ పాయింట్లు. అలాగే తను ఏది చెప్పాలన్నా కూడా తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అందరు టార్గెట్ గౌరవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా తనుజ దివ్య నిఖిత నామినేట్ చేశారని అందరు అనుకున్నారు, కానీ తనుజ గౌరవ్ని నామినేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ దివ్య నిఖిత కూడా తనుజ నామినేట్ చేశారని అందరు అనుకుంటారు, కానీ దివ్య నిఖిత ఇక్కడ తెలివిగా గౌరవ్ని నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే తనుజ దివ్య నిఖితకు ఎక్కువ స్కోప్ ఇవ్వద్దని చెప్పి తను అనుకుంది. అలాగే ఆల్రెడీ తనను టార్గెట్ చేసి తప్పు చేశానని చెప్పి దివ్య నిఖిత మళ్ళీ తనుజ నామినేట్ చేయకుండా గౌరవ్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక ఇమాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళిద్దరూ బాగా వాగ్వివాదం అయితే చేసుకుంటారు, బాగా ఫైట్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ చాలా క్లియర్గా భరణి గారికి చెప్తాడు, ఎందుకో బ్రో నీ దగ్గర ఫైర్ అయితే తగ్గింది, బర్నీ బ్యాక్ అంటున్నావు కానీ నువ్వు ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నావు, మళ్ళీ చాలా సైలెంట్ అయిపోతున్నావు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కళ్యాణ్ పడాల నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే జరుగుతుంది. సో నీది తప్ప అన్నట్లు మాట్లాడతారు. సో నిఖిల్ లాస్ట్ ఫైనల్గా కళ్యాణ్ పడాల ఏం చెప్తుంటే, నీలో ఫైర్ తగ్గింది, ఆ ఫైర్ రావాలి బయటికి, లేదు 100% నేను టాప్ 5లో ఉంటా చూసుకుంటే అదే ఫైర్ నాకు కావాలి, నువ్వు ఆ టాప్ 5లో ఉండేదని నాకు కావాలి అని చెప్పి కళ్యాణ్ పడాల నిఖిల్ని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నామినేషన్ అనేది కొంచెం సప్పగానే సాగుతాయి, చిన్న చిన్న ఫైట్లు మాత్రం ఉంటాయి. అది నిఖిల్ వర్సెస్ కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ, అలాగే తనుజ వర్సెస్ గౌరవ్, అలాగే మన దివ్య నిఖిత వర్సెస్ మన రీతు చౌదరి. సో చిన్న చిన్న ఫైట్లు అయితే జరుగుతాయి. సో మొత్తానికి ఇది నామినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్. అలాగే ఆపరేషన్ దివ్య నిఖిత స్టార్ట్ అయిందా అంటే 100% స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, అలాగే తనుజ ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో దివ్య నిఖిత ఈ వారం ఎలిమినేషన్ కావాలని చెప్పి మిగతా కంటెస్టెంట్లందరికీ ఓట్లే అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో బిగ్ బాస్ కూడా దివ్య నిఖితని ఎలిమినేషన్ చేయడానికే స్కెచ్ చేశాడని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో చూద్దాము దివ్య నిఖిత ఈ వారం ఎలిమినేట్ అవుతుందా కాదా అని చెప్పి. అలాగే మళ్ళీ తప్పించుకున్నటువంటి ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, అలా ఇలా నామినేషన్లకు వస్తా అంటే ఇక్కడ బిగ్ బాస్ భారీ టిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే కెప్టెన్ అయినటువంటి ఇమాన్యుయల్ కూడా మీరు నామినేషన్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇమాన్యుయల్ చాలా తెలివిగా చాలా అతి ఓవర్ థింక్ చేసి తన దగ్గర ఉన్న పవర్ అసలు యూజ్ చేసుకుని నామినేషన్ నుంచి తప్పించుకుంటాడు. సో నాగార్జున క్లియర్ కట్గా
ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది, అరే బాబు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు నామినేషన్లోకి రా, నామినేషన్లోకి వస్తేనే నీకు ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది, అలాగే నీకు ఫ్యాన్ పేజెస్ ఏర్పడతాయి, అలాగే నీకు సపోర్ట్ అనేది పెరుగుతుంది, నామినేషన్కి రావని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినా కూడా ఇమాన్యుయల్ నామినేషన్ అంటే ఉచ్చ పోసుకుంటున్నాడు, అంత భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఇమాన్యుయల్ మళ్ళీ నామినేషన్ అయితే తప్పించుకుందో. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన అందరు కంటెస్టెంట్లో ఆల్మోస్ట్ ఆల్ 8 నుంచి 9 వారాలు నామినేషన్కు రావడం జరిగింది. బిగ్ బాస్ 1 విన్నర్ అనేసి శివబాలాజీ కానీ, అలాగే రాహుల్ సిప్పిగంజ్ కానీ, అలాగే కౌశల్ మండ కానీ, అలాగే అభిజిత్ కానీ, అలాగే బిందు మాధవ్ కానీ, విజయ్ సన్నీ కానీ, రేవంత్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, నిఖిల్ కానీ 9 విన్నర్లు. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 వీక్స్ నామినేషన్లోకి రావడం వల్లనే వీళ్ళకి ఫ్యాన్ బేస్ అనేది బాగా ఏర్పడింది, అలాగే ఫ్యాన్ పేజెస్ కూడా ఏర్పడ్డాయి. సో వీళ్ళందరూ ఎన్నిసార్లు నామినేషన్లోకి వస్తే అంత ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుందని చెప్పి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్లు అని మనం అనుకున్నటువంటి ఇమాన్యుయల్, అలాగే కళ్యాణ్ పడాల, అలాగే తనుజ, వీళ్ళు ముగ్గురు నామినేషన్లోకి అయితే రాలేదు. సో వీళ్ళు ముగ్గురు నామినేషన్లోకి రాకపోవడం వల్ల సో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఈ నామినేషన్ లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ అనాలిసిస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి నామినేషన్ లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము వాళ్ళ ఓటింగ్ ఒకసారి చూసుకుంటే బర్నీ గారి ఓటింగ్ 31% కొనసాగుతుంది, రీతు చౌదరి ఓటింగ్ 27%లో, సంజన గారి ఓటింగ్ 15%లో, గౌరవ్ ఓటింగ్ 9%లో, దివ్యానికిత ఓటింగ్ 8%లో, నిఖిల్ ఓటింగ్ అని 6%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు బర్నీ గారు, రీతు చౌదరి. సో కొంచెం సేఫ్ జోన్ లో సంజన గారు, డేంజర్ జోన్ లో ఉన్నది గౌరవ్, దివ్యానికిత, నిఖిల్. వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పి మనకైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే నా టాప్ 5 ఎవరని అందరూ అడుగుతున్నారు. నా టాప్ 5 ఎవరో కాదండి, టోటల్ గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళలో 5 కంటెస్టెంట్లు పక్క టాప్ 5 లో ఉంటారు. ఫస్ట్ కళ్యాణ్ పడాల, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డిమాండ్ ఫామన్, 5th ప్లేస్ కోసము సుమన్ శెట్టి, రీతు చౌదరి, భరణి, సంజన. సో వీళ్ళు నలుగురు అయితే గట్టిగా ఫోటో అయితే ఇస్తున్నారు. సో చూద్దాము టాప్ 5 ఎవరు ఉంటారో. సో మీ లెక్క ప్రకారము బిగ్ బాస్ 9 విన్నరు ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, మేల్ కంటెస్టెంట్ అవుతుంది, ఎవరైతే అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు మళ్ళీ అందిస్తాను. మీ జ్ఞానేశ్వర్.